మేము ఇవన్నీ చేస్తున్నాం కదా సార్, అవి తెలుసుకున్నావే మన సతీష్ గారు మా దగ్గరకు వచ్చి, నాకు చంద్రబాబు నాయుడు సార్ గారు తెలుసు, లోకేష్ సార్ గారు తెలుసు, భువనేశ్వరమ్మ గారు తెలుసు, అందరూ తెలుసు అని చెప్పి మమ్మల్ని నమ్మబలికిచ్చి మాతో నిజంగానే టికెట్ ఇప్పిస్తాడని ఆశతో మేము పెద్దోళ్ళు సంపాదించిన ఆస్తి అంతా ఉంటే అదంతా అమ్ముకొని అక్కడ ఇక్కడ అప్పులు చేసుకొని రైతుల దగ్గర అప్పులు చేసుకొని మొత్తం 7 కోట్లు జమ చేసి సతీష్ అన్న గారు చెప్పిన మాటలు విని ఇచ్చాం సార్. మేము మొత్తం డబ్బులు పోగొట్టుకున్నాం, ఇల్లు కూడా అమ్మేసుకొని నడు రోడ్లో పడి ఉన్నాం సార్. ఇప్పుడు మేము అది అడుగుదామని చెప్పి మేము తెలుగుదేశం పార్టీకి పోతుంటే సార్ మమ్మల్ని అడ్డగించి మమ్మల్ని దాని కారు మీద నెంబర్ కూడా లేదు సార్, దాంట్లో నన్ను నా భర్తను వేసుకొని తీసుకొని పోయినారు సార్ మమ్మల్ని. మళ్ళీ మా సార్ కాడికి వచ్చి మేము కేసు పెట్టి మా పిల్లలు వచ్చి సార్ చెప్తే అప్పుడు మా సార్ ద్వారా మేము బయటకు వచ్చినాం సార్. మాకు ఈ న్యాయం జరగాల, మేము చంద్రబాబు నాయుడు సార్ దగ్గరికి పోయేదానికి ఆస్కారం లేదు. మొత్తం ఎక్కడ చూసినా ఆయన మనుషులే సార్. నాకు ఆయన మేము ఇప్పుడు డబ్బులు అడుగుతుంటే సేమ్ ఇదే ఫోటోలు పెడతాడు సార్, మాకు ఇదే ఫోటోలు పెట్టి నాకు వీళ్ళందరూ తెలుసు. నాకు పోలీస్ ఆఫీసు కూడా మా మామ మీరు ఏదన్నా చేస్తే ఇట్లా డబ్బులు ఇవ్వాలని నన్ను ఇది చేస్తే మిమ్మల్ని చంపేస్తామని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్. నేను నా పిల్లలు మేమంతా ఇంటి బట్టలు లేకుండా ఎక్కడో తల దాచుకుంటున్నాం సార్. దయచేసి మాకు న్యాయం చేయండి సార్ చంద్రబాబు నాయుడు సార్ గారు. ఈ సతీష్ అనే అతని దగ్గర నుంచి మా ప్రాణ రక్షణ దయచేయండి సార్. మాకు మా డబ్బులు మాకు ఇప్పింది సార్. ఇంతకన్నా నేను ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నాను సార్. దయచేసి మాకు న్యాయం చేయండి సార్.